హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఫర్టిలైజర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. సో, మీరు వీడియోని స్కిప్ చేసేస్తే మీకేమీ అర్థం కాదు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకుంటేనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో గూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో, ప్లీజ్ వీడియోని అందరూ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్స్ కూడా పెట్టండి. అప్పుడే నేను ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంతవరకు మీకు ఈ వీడియో నచ్చుతుంది అనేది తెలుస్తుంది. సో, వీడియోలోకొస్తే ఇక్కడ నేను లాస్ట్ టైమ్ వాటర్ లిల్లీస్‌ని ఎలా నాటుకోవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, నాటుకున్న వాటర్ లిల్లీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తాను. సో, అప్పుడు మీకు అర్థమవుతుంది సాఫ్ట్ సాయిల్ వల్ల అడుగున కౌడంగ్ ఏయడం వల్ల గ్రోత్ అనేది ఎలా ఉంటుంది. అలాగే వాటర్ కూడా ఎంత క్లియర్ అండ్ క్లీన్‌గా ఉంటుందో చూపిస్తా అండి. సో, మనకి జస్ట్ వితిన్ 15 డేస్‌లోని ప్లాంట్ గ్రోత్ అనేది ఇలా ఉందనమాట. సో, చూసారు కదా! ఎంత నీట్‌గా ఆకులు పెద్ద పెద్దగా అయ్యాయి అండ్ వాటర్ కూడా క్లియర్‌గా ఉంది. నేనేం వాటర్ క్లియర్ చేయలేదు అండ్ క్లీన్ చేయలేదండి. నేను వేసినప్పుడు పెట్టిన వాటరే అది. అలాగే ఉంచాననమాట. ఎవాపరేట్ అవుతున్నప్పుడు మాత్రమే వాటర్‌ని రీఫిల్ చేసుకున్నా. ఇక్కడ నేను చూపిస్తున్న టాబ్లెట్ ఏదైతే ఉందో దాన్నే ఫర్టిలైజర్ అంటారు. సో, చూసారా నేనెలా గుచ్చుతున్నానో. సో, జస్ట్ మనం ఆ డబ్బాకి అంచున గుచ్చాలి. వేర్ల దగ్గర అస్సలు ఫర్టిలైజర్ అనేది ఎప్పుడు ఇవ్వకూడదు. అక్కడే గుచ్చాలి. చాలామంది ఎన్‌పీకే ప్యాకెట్స్‌లో పెట్టి ఇవ్వటం వల్ల వాటర్ స్పాయిల్ అయిపోతుందని, నాచొచ్చేస్తుందని, చాలా ఎక్కువ ఆహ్, కుళ్ళిపోతున్నాయి ప్లాంట్స్ అని కూడా కంప్లెయింట్ ఉన్నదండి. సో, ఈ టాబ్లెట్స్ వల్ల అయితే ప్లాంట్స్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. వాటర్ చాలా క్లీన్‌గా ఉంటుంది. అండ్ శ్రమ చాలా తగ్గిపోతుంది. మనం ప్యాకెట్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎన్‌పీకే వల్ల వచ్చే ఇబ్బందులేవి రాకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండీ టాబ్లెట్. ఇవి మన దగ్గర దొరుకుతాయి. నేను కాస్ట్ వివరాలు అన్నీ గూడా నేను నాకు వాట్సాప్ చేస్తే 9912326778కి నాకు వాట్సాప్ చేస్తే నేను క్లియర్‌గా వీటి కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నా కదండీ! ఆకులు చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో, అలాగే నాచు లేదు. అండ్ ఆకుల వెనకాతలొచ్చే డస్ట్ గానీ, ప్రాబ్లమ్ గానీ ఏది లేదు. ఆకులు చూడండి ఎంత ఫ్రెష్‌గా, నీట్‌గా, క్లీన్‌గా ఉన్నాయో. అంత క్లియర్‌గా ఉంటుందండి వాటర్ మనం నాటుకునే విధానం బట్టే మనమిచ్చే ఫర్టిలైజర్ వల్ల ఇంత క్లీన్ అండ్ క్లియర్‌గా ఉంటుంది. సో, 15 డేస్‌కి నేను ఆల్రెడీ అడుగున కౌడంగ్ ఇచ్చినప్పటికీ కూడా నేను 15 డేస్‌కి ఇక్కడ పెట్టాను. చాలామంది అడగొచ్చు 1 మంత్, 1 ½ మంత్ వరకు ఇవ్వద్దన్నారు కదా ఫర్టిలైజరు అని. ఇప్పుడొచ్చింది సమ్మర్ అండి. సో, సమ్మర్ కాబట్టి మనం ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. బట్ ఎన్‌పీకే కాదండి. ఎన్‌పీకే మాత్రం 1 మంత్‌కి ఒక్కసారే ఇవ్వాలి. సో, ఇక్కడ నేను చూపిస్తున్నది టాబ్లెట్ ఫర్టిలైజర్. ఇది థాయిలాండ్ ఇంపోర్టెడ్ అనమాట. సో, మంచి ఫర్టిలైజరు మనకి గ్రోత్ బావుంటుంది. ఫ్లవర్స్ కలర్ రావడానికి, గ్రోత్ బావుండడానికి, అలాగే ఫ్లవర్ పెద్ద సైజులో రావడానికి టాబ్లెట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ టాబ్లెట్స్ వల్ల చేపలకి ఏం ప్రాబ్లమ్ ఉండదండి. చేపలు కూడా వేసేసుకోవచ్చనమాట. చేపలు ఉండగా కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. బేసిక్‌గా ఎన్‌పీకే గానీ, డీఏపీ గానీ ఇచ్చేటప్పుడు చేపల్ని తీసేసి తర్వాత 3 డేస్ తర్వాత వేయమని చెప్తాము. బట్ ఫిషెస్‌ని బయటకు తీయకుండానే ఈ ఫర్టిలైజర్ అనేది వాడొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఫిషెస్‌కి రాదనమాట. అండ్ మార్కెట్‌లో చాలా డూప్లికేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వాటితో ఇప్పుడు నేనిచ్చే టాబ్లెట్స్‌ని కంపేర్ చేయకండి. సో, దాంతో కంపేర్ చేసి తక్కువకొస్తున్నాయండి, ఇంతకొస్తున్నాయి, అంతకొస్తున్నాయి అని అనకండి. ఇవి ఇంపోర్టెడ్ ఫ్రమ్ థాయిలాండ్. సో, కాస్ట్ ఎక్కువుంటాయి. కాస్ట్ ఎంత, ఏంటి అనేది నాకొక్కసారి మీరు వాట్సాప్ చేస్తే చెప్తాను. అండ్ నేనిక్కడ నార్మల్ ప్లాంట్స్‌కి ఇవ్వచ్చా అని నన్ను కొంచెం అడిగారండి. నార్మల్ ప్లాంట్స్‌కి కూడా ఇవ్వచ్చు. చాలా బెటర్‌గా రిజల్ట్స్ ఉంటాయి. బట్ కాస్ట్ ఎక్కువ కాబట్టి నేనెప్పుడు వాటర్ ప్లాంట్స్‌కి ఇమ్మనే చెప్తానండి. అండ్ లోటస్‌కి ఎలా ఇవ్వాలి? ఇప్పటిదాకా వాటర్ లిల్లీస్‌కి చూపిచ్చాను కదా! లోటస్‌కి ఎలా ఇవ్వాలో చూపిస్తున్నా అండి. సో, లోటస్‌కి మధ్యలో గుచ్చుకోవాలి. ఎందుకంటే దాని రూట్స్ ఎప్పుడు రౌండ్‌గా సర్కిల్‌లా తిరుగుతాయి కాబట్టి సో, మనం రూట్స్ దగ్గర కాకుండా మధ్యలో ఇచ్చుకోవాలనమాట. ఇక్కడ నేను వాటర్ లిల్లీస్ 2 ఉన్నాయండి. అండ్ ఇది చాలా కాస్ట్‌లీ ప్లాంట్ అండ్ దీని ఫ్లవర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అండ్ నేను పెద్ద డబ్బాలో వేసుకున్నాను. ఎవరైనా సరే వాటర్ లిల్లీస్‌ని ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఎవరికి తగ్గ సైజులో వాళ్ళు వేసుకోవచ్చనమాట. వాటర్ లిల్లీకి ఎప్పుడు సైడ్ ఇవ్వాలి, లోటస్‌కి మధ్యలో ఇవ్వాలి. సో, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నేనిక్కడ 2 టాబ్లెట్స్ ఇస్తున్నానండి. మీరు 2 ఇవ్వక్కర్లేదు. ఇది చాలా పెద్ద టబ్ అండ్ చాలా ఎక్కువ సాయిల్ ఉందనమాట. అందుకనే నేను 2 ఇచ్చాను అండ్ దీంట్లో 2 ప్లాంట్స్ ఉన్నాయి.
అందుకనే నేను 2 టాబ్లెట్స్ ఇచ్చాను. ఒక్కటే సరిపోతుంది బేసిక్‌గా ప్రతి వాటర్ లిల్లీకి. ఒక వాటర్ లిల్లీకి, ఒక్క ప్లాంట్‌కి ఒకటి సరిపోతుంది. ప్యాకెట్ అయితే ఇలా ఉంటుందండి. ఫ్లవర్స్ అయితే ఇంత మంచిగా పెద్దగా వస్తాయి. అండ్ టాబ్లెట్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్‌కి కూడా నేనైతే 2 మంత్స్ నుంచి దీనికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వలేదు. సో, ఇప్పుడు జస్ట్ ఒక్క టాబ్లెట్ ఇస్తున్నాననమాట. సో, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఫర్టిలైజర్స్ వాడకూడదు. ఖచ్చితంగా ప్లాంట్ కండిషన్ బట్టే మనం ఇవ్వాలి తప్ప కంటిన్యూషన్‌గా 15 డేస్‌కో టాబ్లెట్, 15 డేస్‌కో టాబ్లెట్ అని అలా అలారం పెట్టినట్టుగా చేయకూడదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! గ్యాప్ అనేది, డిస్టెన్స్ అనేది అంత మెయింటైన్ చేసి ఇవ్వాలి. అండ్ దానికి రూట్స్ దగ్గర ఇవ్వకూడదనమాట. సో, నేను చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీకు ఇలాంటి మంచి మంచి ఫ్లవర్స్ అనేవి వస్తాయి. చూస్తూ ఉంటారు. సో, మార్కెట్‌లో దొరికే డూప్లికేట్ ప్రొడక్ట్స్ తోటి నా ప్రొడక్ట్‌ని అస్సలు కంపేర్ చేయకండి. మళ్ళీ చెప్తున్నాను. ఇవి ఇంపోర్టెడ్ టాబ్లెట్స్. సో, కావాలి అనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి వాట్సాప్‌లో. క్లియర్‌గా నేను దీని గురించి మీకు ఇంకే డౌట్స్ ఉన్నా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.